హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఇండియన్ మిలిటరీపై ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే తపస్ ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుందని డిఆర్డిఓ చీఫ్ కూడా కన్ఫర్మ్ చేశారు. That is wrong information. We have not shelved. We are working on it as a technology demonstrator project now, and we are trying to improve its performance to meet the qualitative requirements of our services. ఫ్యూచర్ యూఏవీస్ డెవలప్మెంట్కి తపస్ అనేది టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్. ఆర్చరంజీ డిజైన్ వేరేలా ఉన్న చాలా కాంపోనెంట్స్ని, సెన్సార్స్ని తపస్ ప్రాజెక్ట్ నుండే తీసుకున్నారు. అలాగే తపస్ని సర్వీసెస్ రిక్వైర్మెంట్స్ అంటే 30,000 ఫీట్స్ 24 అవర్స్ ఎండ్యూరెన్స్ని మీట్ అవ్వడానికి కూడా ఇంప్రూవ్ చేస్తున్నామన్నారు. యుఎస్తో ఆర్మ్స్ కంట్రోల్ టాక్స్ని రష్యా రిజెక్ట్ చేసింది. ఈ అగ్రిమెంట్ పేరు న్యూ స్టార్ట్ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. ఇది అమెరికా, రష్యాలు న్యూక్లియర్ వెపన్స్ రేస్లో నెంబర్స్ విషయంలో పోటీ పడకుండా కంట్రోల్లో ఉంచుతుంది. దీని ప్రకారం రెండు సైడ్ల కూడా 1550 న్యూక్లియర్ వార్హెడ్స్ని మాత్రమే డిప్లాయ్ చేసి ఉండాలి. ఎంఐఆర్వి ఐసీబీఎంస్లో మల్టిపుల్ వార్హెడ్స్ ఉంటాయి. వీటిని డెలివరీ చేయడానికి ల్యాండ్ అలాగే సబ్మెరైన్స్లో 700 మిసైల్స్, బాంబర్స్ని మాత్రమే డిప్లాయ్ చేయాలి. బాంబర్స్తో కలిపే 700. అమెరికా, రష్యాలు ల్యాండ్ బేస్డ్ సైలోస్లో 400 ఐసీబీఎంస్ని డిప్లాయ్ చేస్తున్నాయి. బాంబర్స్, ఎస్ఎల్బిఎంస్తో కలిపి మరో 300 ఉన్నాయి. ఈ ట్రీటీ 2010లో స్టార్ట్ అయింది. 2021లో ఎక్స్పైర్ అవుతుందనుకోగా మరలా 2026 ఫిబ్రవరి వరకు ఎక్స్టెండ్ చేశారు. అయితే ఈ ఎక్స్పైరీ డేట్ అనేది దగ్గరికి వస్తుందని ఇప్పుడు మరలా అమెరికా ఎక్స్టెన్షన్ కోసం రష్యాతో చర్చలు జరిపింది. అయితే రష్యా, మీరు మాతో హైబ్రిడ్ వార్ చేస్తున్నారు, యుక్రెయిన్ మా టెరిటరీలో లాంగ్ రేంజ్ స్ట్రైక్స్ని జరపడానికి కూడా వెపన్స్ని ఇస్తున్నారని చెప్పి దీన్ని రిజెక్ట్ చేసింది. ఈ ట్రీటీ కనుక ఎక్స్టెండ్ అవ్వకుండా ఎక్స్పైర్ అయితే మరలా న్యూక్లియర్ రేస్ అనేది స్టార్ట్ అవుతుంది. వేల సంఖ్యలో నూక్స్ని లాంచ్ చేయడానికి రెడీగా డిప్లాయ్ చేస్తాయి. అలాగే జర్మనీ 2025లో రష్యా నేటోని కూడా అటాక్ చేస్తుందని అంచనా వేస్తుంది. దీనికి ప్రిపేర్ అవుతున్నామని చెప్తుంది. యుఎస్, నేటోలు రష్యాపై అటాక్ చేయకుండా రష్యా న్యూక్లియర్ వెపన్స్నే డిటరెంట్గా వాడుతుంది. ఈ రష్యా యుక్రెయిన్ వార్ 2025లో కూడా ఎండ్ అవుతుందని గ్యారంటీ లేదని నేటో చెప్తుంది. ఈ స్టార్ట్ అనే ట్రీటీ ఎక్స్పైర్ అవుతుందా లేదా ఎక్స్టెండ్ అవుతుందా అనేదాన్ని రష్యా, యుక్రెయిన్ వారే డిసైడ్ చేయొచ్చు. రీసెంట్గా ఒక ఐఆర్బిఎంని టెస్ట్ చేశాక ఇప్పుడు నార్త్ కొరియా హైల్ అనే న్యూక్లియర్ టార్పిడో డ్రోన్ని కూడా టెస్ట్ చేసింది. ఈ టార్పిడో న్యూక్లియర్ వార్హెడ్ని క్యారీ చేస్తుంది. రష్యన్ పొసైడన్ అనేది వార్హెడ్తో పాటు న్యూక్లియర్ రియాక్టర్ ద్వారా అన్లిమిటెడ్ రేంజ్కి ట్రావెల్ చేయగలదు. అయితే నార్త్ కొరియన్ అండర్ వాటర్ డ్రోన్ ప్రొపల్షన్ గురించి డీటెయిల్స్ అయితే అవైలబుల్గా లేవు. న్యూక్లియర్ వార్హెడ్ సముద్రంలో డెటోనేట్ అయితే సునామీ వస్తుంది. ఈ అండర్ వాటర్ డ్రోన్స్తో యుఎస్ నేవీ క్యారియర్ బ్యాటిల్ గ్రూప్స్పై అటాక్ చేయగలవని చెప్తుంది. ఇది గ్రూప్ని రీచ్ అయ్యే పని కూడా లేదు. న్యూక్లియర్ వార్హెడ్ వల్ల కొంచెం దగ్గరికి వెళ్ళి డెటోనేట్ అయినా చాలు. అలాగే ఎనిమీ పోర్ట్స్పై కూడా అటాక్ చేయగలవని చెప్తుంది. ఈ డ్రోన్ గురించి లాస్ట్ ఇయరే బయటపెట్టింది. ఆల్రెడీ ఒకసారి టెస్ట్ చేసామని కూడా చెప్పింది. అయితే ఇప్పుడు మరోసారి టెస్ట్ చేసింది. నార్త్ కొరియన్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది రోజు రోజుకి అడ్వాన్స్డ్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.